ఇప్పుడు ఈ అంశం ఉంది కదండి. కేసీఆర్ గారు నిన్న వరుసగా మీటింగ్స్ పెట్టారు. సరే, ఆ మీటింగ్స్ ఎందుకు పెట్టారు ఏంటని మళ్ళీ మాట్లాడదాం మనం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, స్వయంగా కేసీఆర్ గారు వరుసగా నిన్న సమావేశాలు నిర్వహించారు. ఏదో ఆయన జ్వరం ఉండి కూడా. ఈ అంశం మనకి అన్ని పత్రికల్లో కనపడుతుంది. ఆదాబ్ హైదరాబాద్లో వచ్చింది, ఈనాడులో వచ్చింది, ఈనాడులో కూడా చూశాను. ఇది ఈనాడులో వచ్చింది, ఆంధ్రజ్యోతిలో వచ్చింది. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్రపతి వద్దకు కేసీఆర్ వెళ్ళబోతున్న ఆంధ్రజ్యోతిలో వచ్చింది, దిశలో వచ్చిందా? సరే, మెయిన్ పత్రికలు అన్నింటిలో వచ్చింది కదా వీటన్నిటి గురించి వార్త. దాదాపుగా అన్ని పత్రికల్లో కనపడింది మనకి. కానీ హైలైట్ పాయింట్ ఏంటంటే, నమస్తే తెలంగాణలో రాయలేదేంటి దాని గురించి. సరే, కవిత వార్తలు అంటే రాయట్ల వీళ్ళు కవితని పక్కన పెట్టారు, కవిత వద్దనుకున్నారు పార్టీకి, అందుకని కవిత వార్తలు ఏవి నమస్తే తెలంగాణలో రాయట్లేదు. మరి కేసీఆర్ కూడా వద్దనుకున్నారా? కేసీఆర్ కూడా పక్కన పెట్టేశారు సార్ మీరు. కోటా మా హక్కు బిచ్చమేస్తున్నారని చెప్పి ఆఖరికి తలసాని బ్యాచ్ మాట్లాడింది కూడా మీ దాంట్లో పేపర్లో వచ్చింది. కానీ కేసీఆర్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారనే అంశం మీ పేపర్లో రాలేదేంటి సార్? హైదరాబాద్ మెయిన్లో పోనీ వేరే ఎడిషన్ ఏమైనా ఉందా? దాంట్లో ఏమైనా వేసారా వీళ్ళు? రెండు సేమే ఉన్నాయి, హైదరాబాద్ ఎడిషన్ కానీ తెలంగాణ ఎడిషన్ కానీ. అంటే కేసీఆర్నే పక్కన పెట్టేశారా మీరు పూర్తిగా? నమస్తే తెలంగాణ పత్రిక కేసీఆర్ అవసరం లేదనుకున్నారా? ఎలా అయితే కవిత వార్తలు రాయటం మానేశారో అలాగే మీరు కేసీఆర్ వార్తలు రాయటం కూడా మానేశారా? ఆశ్చర్యంగా ఉంది నాకు నమస్తే తెలంగాణ పత్రికల్లో కేసీఆర్ గురించి వార్త రాయిపోవటం. ఎందుకంటే మిగతా అందరు రాశారు, మిగతా అన్ని పత్రికలు రాసింది కేసీఆర్ గురించి వార్తలు. ఆదాబ్ హైదరాబాదు, ఆంధ్రజ్యోతి, అన్ని పత్రికల్లో రాశారు. నిన్న కేసీఆర్ వరుసగా సభలు సమావేశాలు పెట్టారు, చాలామందితో మాట్లాడుతున్నారు. ఈ బీసీ బిల్లు గురించి ఏం చేద్దాం, రేపు 14 జరిగే సభ గురించి ఏం చేద్దాం, ఫిరాయింపు ఎమ్మెల్యే గురించి ఏం చేద్దాం, ఈ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ గురించి ఏం చేద్దాం అని చెప్పి ఆయన చాలామందితో వరుసగా సమావేశాలు నిర్వహించారని చెప్పి, అప్పటికే పాపం ఆయనకి జ్వరంగా ఉన్నా కూడా సమావేశాలు పెట్టారని చెప్పి అన్ని పత్రికల్లో వార్తలు వచ్చినాయి. మరి నమస్తే తెలంగాణలో ఎందుకు రాలే వార్త? ఏం జరుగుతుంది అక్కడ?